నిజమేంటో తెలిసినా సరే అబద్ధాలని అసువుగా లేదంటే నిజాలని దాచేస్తూ హిందువుల మీదనైతే కనుక బహిరంగంగా చెప్పి ముస్లింల మీదనైతే కనుక దాచేసేటటువంటి ధోరణి ఇంతవరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది. అయితే రైటిస్ట్ ఐడియాలజికల్ గవర్నమెంట్లో వస్తే ఫ్యాక్ట్ ఇక్కడ స్పష్టంగా చెప్తారు, లేకపోతే రెండో వెర్షన్ చెప్తారనడానికి సాక్ష్యం సంబాల్ ఉదంతం మీద మత కలహాల మీద అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. సంబల్ పట్టణంలో మతపరమైన స్థలాల్లో మినీ విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి అని ఆదిత్యనాథ్ సభా వేదికగా ప్రకటించారు. సంబల్లో అక్రమ విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించి ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నారు, వీటి మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి అని చెప్పి తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లైన్ లాస్ 30% కంటే తక్కువగా ఉంటాయి. సంబాల్లోని దీపసరాయ్ మీరాసరాయ్లో వరుసగా 78 నుంచి 82% ఉందని తేల్చి చెప్పారు. శుక్రవారం ప్రార్థన సభలు ఇచ్చిన ప్రసంగాల కారణంగానే అసలు సంబల్లో పరిస్థితులు దిగజారినాయి. సంబల్లో హరిహర ఆలయాన్ని కూల్చేసి కట్టడం నిర్మించారు. మొఘల్ చక్రవర్తి బాబర్ పుస్తకం బాబర్ నామాలో కూడా ఆ విషయం ఉంది. కొందరు దాన్ని దాచిపెడుతున్నారు. ఏదో ఒకనాటికి మాత్రం నిజం బయటకు వస్తుంది అన్నటువంటి ధీమాను వ్యక్తం చేశారు.